ఎవరైతే కళ్యాణ్ గారిని మా అధ్యక్షులు వారి వెంట ఆయన వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా ఒక్కొక్కడు పీస్ పీస్ అయిపోతాడు. కబడ్దార్, మేము చెప్తున్నాం, ఎవడైతే వాడు ఎవడైనా గాని, ఈ నేషనల్ మాఫియా, ఇంటర్నేషనల్ మాఫియా, లేకపోతే వాడు ఎవడన్నా రౌడీయా, గల్లీ రౌడీయా, ఎవడైనా సరే ఇప్పుడు ఎక్కడైతే ఏ నెంబర్ నుంచి అయితే కాల్స్ వచ్చాయో, మెసేజెస్ వచ్చాయో అన్ని రికార్డెడ్ ఉంటాయి. మేము పోలీస్ అధికారులను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అతను ఎవరు అనేది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడే అర్థమవుతుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్ గా ఉంది మన రాష్ట్రంలో అని. ఒక నెంబర్ నుంచి కాల్ చేసినంత మాత్రం వాడెవడో ఐడెంటిఫై చేయలేని మెకానిజం మన దగ్గర అయితే లేకుండా లేదు. విత్ ఇన్ అవర్స్ లో అతను ఎవరో తెలియాలి. దాని వెనక ఎవరు ఉన్నారు అనేది కూడా విచారణ తొందరగా చేపట్టాలి. మేము హోమ్ మినిస్టర్ గారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. సో ఈ రోజు దేశం ప్రైడ్ ఆఫ్ ద నేషన్ అని గర్వంగా కాలు రెగరేసుకొని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారిని చూసి. ఎందుకంటే ఎవరైతే హైందవ ధర్మాన్ని ఫాలో అవుతున్నారో ఒక దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా, పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లో హిందువుల్ని ఊచకోత కోస్తుంటే ఒక్క నాయకుడు క్వశ్చన్ చేయలా. నిన్నగాక మొన్న ఆయన కృష్ణదాస్ గారి గురించి, ఆయన్ని నిర్బంధించిన విధానాన్ని గురించి గొంతెత్తి మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి వేదికగా కూడా మేము కసబ్ లాంటి వాళ్ళకే అంత లీగల్ ఎయిడ్ ఇచ్చాము, మీ దేశాల్లో ఎందుకు అట్లీస్ట్ మానవాళికి కల్పించాల్సిన కనీస లీగల్ ఎయిడ్ కూడా మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? దీన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఖండించాలి, హ్యూమన్ రైట్స్ కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే ఒక అన్యాయం అనేది ఒక దేశంలోనో లేకపోతే మన రాష్ట్రంలో జరుగుతుంటే ఆయన చూస్తూ ఊరుకోట్లా. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎవరు మైనారిటీస్, హిందువులు ఉన్నారా, లేదా ముస్లిమ్స్ ఉన్నారా, క్రిస్టియన్స్ ఉన్నారా, అది ఏ ధర్మాన్ని ఫాలో అయిన వ్యక్తులైనా సరే మనుషుల కనీస అవసరాలు, కనీస స్వేచ్ఛ లేకుండా ఎవరైతే హరించాలనుకుంటున్నారో, బెదిరించాలనుకుంటున్నారో, ఇట్లా ఎవరైతే ఇబ్బందులకు తాడిత పీడిత బాధిత ప్రతి ఒక్క సోల్ కి ఆయన ఒక అండ, ఒక ధైర్యం, ఒక శిఖరం లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తినే లేకుండా చేద్దాము అనుకుంటున్నారంటే ఎన్ని గుండెలు వాళ్ళకి, గుండెలు చీల్చేస్తాము. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు వెనక కన్నెత్తి చూడాలన్నా కూడా ఆయన వెనకున్న సైన్యం మామూలు సైన్యం కూడా కాదు. ప్రతి ఒక్కళ్ళ గుండె చప్పుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు చెప్తున్నాం, కబడ్దార్, ఎవడైతే నా కొడుకు అయితే ఉన్నాడో దీని వెనక వాళ్ళని ఈజీ పీస్ అయిపోతాడు. వాడి డీటెయిల్స్ ఎవడైతే బయట వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. దీని వెనక ఎవరున్నారో వస్తాయి. మేము సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తాము, మా నాయకుడికి ప్రొటెక్షన్ 100% Z+ కేటగిరీ ఇవ్వాల్సిందే. మా నాయకుడు మాకు ఎంత ఇంపార్టెంటో మాకు మాత్రమే కాదు, ఈ దేశానికి ఆయన ప్రైడ్. ఆయన మాకు మాత్రమే కాదు, ఇలాంటి వ్యక్తిని కూడా, అంటే నిజాయితీగా ఉంటే బ్రతకనివ్వరా? అంటే మీరు అవినీతి చేస్తా ఉంటే చేతులు కట్టుకొని కూర్చుంటారా? అంటే మీరు ఏది చేస్తే అది మేము చూస్తూ ఊరుకోవాలా? అంటే ఎవరైనా మాట్లాడితే చంపేస్తారా? ఎవరు ఏవి క్వశ్చన్ చేసి చంపేస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఏ అధికారం లేనప్పుడే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని ఎండగట్టిన వ్యక్తి ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న మాఫియాను కూడా కదిలించారు. ఆయన ఏ నాయకుడి వల్ల కూడా కాలేదు. ఎవరు చేయనటువంటి సాహసం, ఎవరు టచ్ చేయలేనటువంటి మాఫియా వ్యవస్థ. మాఫియా సామాన్యమైన మాఫియా కాదు, వేల కోట్ల లక్షల కోట్లకి పడగెత్తినటువంటి అత్యంత భయంకరమైనటువంటి మాఫియా. ఆ మాఫియాతో సహజ వనరులు దోచుకు తింటున్నారు, దొబ్బుకు తింటున్నారు. దశాబ్దాల తరబడి ఎర్రచందనాన్ని, అడవులను సైతం నరికేసి ఏ రకంగా సహజ వనరులు దోచుకు తింటున్నారు. ఈ రోజు అడవి తల్లి కూడా సేఫ్ హ్యాండ్స్ లోకి వెళ్ళింది. ఈ రోజు ఆయన అటవీ శాఖ తీసుకోగానే ఎవడి కన్ను ఎర్రచందనం మీద పడకుండా కూడా ఎక్కడికక్కడ అరికడుతున్నారు. ఎక్కడికక్కడ స్మగ్లర్స్ ని తాట తీస్తున్నారు. కాబట్టి ఒక్కొక్కటి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తినడానికి లేకుండా చేస్తున్నాడు. అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతున్నాడు. కాబట్టి అందరికి వెర్రి పుట్టింది. అలాగే ఆయన్ని లేకుండా చేద్దాము అనే ఆలోచన ఏదైతే ఉందో అది ఎలా అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్లుగా ఆయన ఏదో చేద్దాం అనుకుంటే ప్రకృతి ఆ చేద్దామనే ఆలోచన వచ్చినోడనే మింగేస్తుంది. ఆయన ఏమి చిన్న వ్యక్తి ఏం కాదు. ఆయన వెనక చూడాలన్నా కూడా
అసలు ప్రకృతే దానికి సహకరించదు. అలా ఎవరైనా ప్లాన్ చేసినా కూడా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అలాగా ప్లాన్ చేసే వాళ్ళని మాత్రం వదలకూడదు. ఇది చాలా సీరియస్ గా వెరీ 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 సీరియస్ గా తీసుకోవాల్సిన ఇష్యూగా నేనైతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలాంటి ఏదో చూస్తూ మొన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా బెదిరింపుకాల్సి వచ్చాయి, మోదీ గారికి వస్తున్నాయి. ఇది తమాషాగా తీసుకోవడానికి వీల్లేదు. ఇట్లా ఎవరైతే అంటే కూటమి ప్రభుత్వం కంట్రోల్ గా పనిచేయడం నచ్చట్లేదు. ఎందుకంటే గతంలో అవినీతి పరులు ఎలా తయారయ్యారంటే అవినీతి కుబేరులు అయిపోయిన తరుణంలో ఒక్కొక్క అవినీతి బయటకు వస్తున్నప్పుడు ఎక్కడ దొరికిపోతామో లేకపోతే ఎక్కడ తినడానికి వీలు లేదో. ఇప్పుడు రేషన్ మాఫియా దీని వెనక ఇంటర్నేషనల్ స్థాయిలో హస్తాలు ఉన్నాయని బయటకు వస్తున్నాయి. ఒక్కొక్క వ్యవహారం తీస్తా ఉంటే దీని వెనక ఈ ఒక్క దేశంతో ఆగిపోలా వేరే దేశాల మాఫియాలు కూడా దీనిలోనే ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే ఏ స్థాయిలో వదిలేశారు అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి బాగా అబ్జర్వ్ చేయాలి శివభారత్ గారు. ఇప్పుడు ఇక్కడ నుంచి రైస్ కాకినాడ పోర్ట్ నుంచి ఇతర దేశాలకే కదా తరలిస్తుంది. అంటే అక్కడ ఒక మాఫియా ఉంటుంది. ఈ మాఫియా ఆ మాఫియా అందరూ కలిసి పెద్ద ఎత్తున అంతర్జాతీయ మాఫియాగా తయారైపోయారు. ఇప్పుడు ఎర్రచందనం కూడా మరి ఇతర దేశాలకు తరలిపోతుంది కదా. వీళ్ళంతా మాఫియానే కదా. దాంతో లింకులున్న లోకల్ నాయకులు, ఇంటర్నేషనల్ మాఫియాతో లింకులున్న లోకల్ నాయకులు ప్రోద్బలంతో ఈయన ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్ గారికి రెక్కి నిర్వహించడానికి 250 కోట్లు సుఫారీ ఇచ్చి మరి పవన్ కళ్యాణ్ గారి మీద మా అధ్యక్షుల వారి మీద భౌతిక దాడి చేయించాలని ప్రయత్నించిన సందర్భంలో ప్రతి ఒక్క జన సైనికుడు అప్రమత్తంగా ఉండి కంటికి రెప్పలకు అంటే పవన్ కళ్యాణ్ గారిని బెదిరిద్దాము లేకపోతే ఇది ఫోన్ కాల్ చేద్దాము అంటే అది అసలు ఎలా ఉంటుందంటే అంత సిల్లీగా ఉంటుందో. ఆయన ఏ సెక్యూరిటీ లేకపోయినా ఆయన ప్రాణాన్ని తెగించి బయటకు వచ్చినాడు. ఆయన ఏ రోజు ఏ సెక్యూరిటీ లేనప్పుడే ఒంటరిగా వెళ్ళిన సందర్భాలు కూడా ఒక్కొక్కసారి ఆయన నిద్రపోతున్న ఫంక్షన్ హాల్లో కూడా ఆయన బస చేసే చోట కూడా కరెంట్ కట్ చేసి దుండగులు దూరి ఆయన మీద దాడి చేయాలనుకున్న రోజే ఆయన భయపడలా. ఏ అధికారం లేనప్పుడే ఆయన ఆఫీస్ నుంచి కదలనీయకుండా పోలీసులే ఒక రౌడీ షీటర్లకి సహాయం చేస్తున్న రోజుల్లో కూడా ఎట్లాంటి భద్రత లేకుండా కూడా అంటే ఒక 2000 మంది కిరాయి మూకలు వచ్చి సభల్లో దూరిపోయి బ్లేడ్లతో దాడి చేసిన సందర్భంలో కూడా ఆ రోజు కూడా మేము భయపడలేదు. అంటే ఏ అధికారం లేనప్పుడు. ఇప్పుడు ఈ రోజు అధికారంలో ఉంటే ఏదైనా కూడా శివభారత్ గారు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. ఎందుకంటే ఒక వ్యక్తి కానీ ఒక నాయకుడు కానీ ఫోకస్ పెరిగే కొద్దీ, ఆ ఫోకస్ ఎక్కువయ్యే కొద్దీ, పాపులారిటీ పెరిగే కొద్దీ ప్రమాదం కూడా ఖచ్చితంగా పొంచి ఉంది అని చెప్పడానికి గతంలో కూడా అనేక ఉదాహరణలు మనం చూసుకోవచ్చు. దేశ ప్రధానుల దగ్గర నుంచి చూసుకోవచ్చు ఉదాహరణలు. బట్ మళ్ళీ మళ్ళీ చర్చిద్దాం. ఆ కల్చర్ కి ఫుల్ స్టాప్ పడాలండి. పని చేస్తా అంటే మీరు చంపేస్తారా అంటే అసలు ఏంటి ఏమనుకున్నారు? ఇలాంటి వాళ్ళు వెనకున్న వాళ్ళు మాత్రం వదలకూడదండి. రైట్ మళ్ళీ మాట్లాడతారు శివభారత్ గారు. మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి సైయద్ రఫీ గారు. రఫీ గారు గుడ్ ఈవినింగ్ అండి. రఫీ గారు మీ వాయిస్ మీట్లో ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి.